శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. హరి ఓం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2025 సంవత్సరం నవంబర్ నెల 1వ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ రాశి పూర్తిగా ఏమీ బాగాలేదు. ఒక్క బుధుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. బుధుడు రాహువు 2 గ్రహాలు బాగున్నాయి, మిగతా ఏ గ్రహాలు బాగాలేవు. ఈ బాగున్న గ్రహాల వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే, రాహువు ఏకాదశిలో ఉన్నాడు. ఈ రాహువు ఏకాదశిలో ఉంటే ఏమిటంటే, మీ తండ్రుల టైంలోనో మీ తాతల టైంలోనో ఎవరికన్నా అప్పిచ్చో మీ ఆస్తి ఆక్రమించుకోనో ఎన్నాళ్ళ నుంచే కోర్టులో దావా చేసినా గెలవలేకనో రౌడీజంతో వాళ్ళ ఆస్తి స్వాధీనం చేసుకోలేకపోయో ఇక మంది కాదు, వచ్చిన ఆస్తి కంటే చాలా పెట్టాము, వద్దు మనకి ఇక ఆస్తి రాకపోగా మన దగ్గర ఉన్నది కూడా వదిలించుకుంటామని వదిలేస్తారు. అట్లాంటిది ఈ రాహువు ఏకాదశంలో ఉండగా వస్తుంది. మరి దాన్నే అంటారు, అరే రొట్టెడికి నీతిలో పడ్డదిరా అంటారు. మరి అంత బలమైనటువంటి రాహువు అయినాడు. వాడు రాహువు ఎట్లా ఉన్నారా అంటారు. ఒక్కోడు ఏం చేయడు, తిని కూర్చుంటాడు. వాడి దగ్గర కోట్లు మూటలు వస్తుంటాయి డబ్బులు. ఏందిరా వాడు ఏం చేయడు, ఏం పని చేయడు, తిని కూర్చుంటాడు, మాట్లాడటం కూడా చేత కాదు, ఏందిరా అంటే వాడు రాహువు ఎట్లా ఉందిరా అంటారు. ఆ రాహువు అంత బలంగా ఉన్నాడు. బుధుడు వ్యాపారకారకుడైన బుధుడు కూడా బాగున్నాడు, కానీ ఏ గ్రహమో బాగాలేదు. అయితే చెప్పాలి అంటే శని, గురువు, కుజుడు పూర్తిగా బాగాలేదు. మరి 12ంట శని, 4ంట గురువు, 8ంట కుజుడు, 3 ద్వాదశ అష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. శని 12ంట, కుజుడు 8ంట, గురువు 4ంట ఉంటే ఉండే ఇల్లు వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది, చేసే ఉద్యోగం మానుకొని పోవాల్సి వస్తుంది, మరి బతుకు తెరువు లేకుండా పోతుంది. అసలు ఇంట్లో ఉన్న దానికంటే అప్పులు ఎక్కువ అవుతాయి. ఇంట్లో కనపడకుండా ఎటున్నా పోయి కూర్చోవటం దాక్కొని ఇల్లు మొహం చూడకుండా ఉంటాం. ఒకవేళ అక్కడెక్కడ కుదరకపోతే అర్ధరాత్రి పూట ఎవరు లేని టైంలో ఇంటికి రావటం. ఇట్లా నరకం అంటే ఎట్లా ఉంటుందో అట్లా బాధలు కలుగుతాయి. ఈ మేషరాశి పరిస్థితి ఈ విధంగా ఉంది. అయినా ఇప్పుడు మార్చి 30న 6 గ్రహాలు మీనరాశిలో చేరినాయి. వాటి వల్ల చాలా సమస్యలు పడుతున్నారు జనం. అది ముందుగా చెప్పాను. ఇప్పుడు ఒక రకం కాదు, చెప్పడానికి వీల్లేని బాధలు. బాధపడినవాడు, నష్టపడినవాడు, ఖర్చు పడినవాడు, డబ్బు లేక ఇబ్బంది పడినటువంటి వాడు ఎవడు లేడు. అందరూ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇది ఎందుకు జరుగుతుంది అనేది ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు. మనం కావాలని చేతులారా పాపం చేసుకుంటున్నాం. ఆ పాపం ఎట్లా చేసుకుంటున్నామో తర్వాత మనకు లాస్ట్లో చెబుతాను. ఈ పాపం వల్లనే మనం బాధలు పడుతూ ఉన్నాం. ఈ రాశి పరిస్థితి ఏమిటంటే గ్రహస్థితి పూర్తిగా బాగలేదు. ఇది రాశి ఎట్లా వస్తుందంటే పుట్టినరోజు నక్షత్రాన్ని బట్టి రాశి వస్తుంది, పుట్టినరోజు టైంని బట్టి లగ్నం వస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ తారీఖు, నెల, సంవత్సరం, టైం ద్వారా మీ జాతకం రావాలి. కాబట్టి మీ జాతకం ఇది కరెక్ట్గా రాసి ఉన్నా కాదో తెలియాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చక్రం వేస్తేనే తెలుస్తుంది. ఏదేమైనా ఈ రాశివాడు జాగ్రత్తగా మీ జాతకం చూపించుకుంటే ఏదైనా ఇబ్బంది లేకుండా బాగుంటారు. ఇప్పుడు మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు అన్ని రాశులకి కలిసి వచ్చే మార్గం ఒకటి చెబుతా. ఎట్లా అంటే, ఏమండి డేట్ ఆఫ్ బర్త్ రాశారు అంటారు. శిరస్సు కనపడగానే పుట్టినట్లు. ఒక బిడ్డ 10 నిమిషాలు బయటకు వస్తుంది, 15 నిమిషాలు, 20 నిమిషాలు ఇంత ఒత్తిడితో బయటకు వచ్చిన తర్వాత ఏడ్చేటప్పటికి ఇంకో 10 నిమిషాలు
అర్ధగంట పడుతుంది. మరి టైము తేడా, లగ్నం తేడా, నక్షత్ర పాదం తేడా, నక్షత్రం తేడా ఇట్లా వచ్చి చెప్పిన జాతకమే తారుమారవుతుంది. ఒకవేళ సరిగ్గా ఉన్నా మీరు చేసుకున్న పాపం వల్ల కొంత నష్టం జరుగుతూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మహాపాపాల వంశంలో కొంతమంది మహాపాపాలు చేస్తారు. వాళ్ళు చేసిన పాపం బిడ్డ తరం అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. ఎన్ని శాంతులు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఆ బాధలు తీరవు. చూడండి, ఈ కలియుగంలో విపరీతమైన పాపం పెరిగి ఈ సంవత్సరం వచ్చినంత బాధలు ఎవ్వరికీ రాలే, ప్రపంచం అందరికీ వచ్చింది. ఈ బాధలు ఎందుకు వచ్చినాయి? మనకు తెలిసి చేతులారా పాపం చేసుకున్నావు. ఆ పాపం నివృత్తి కాక ఈ బాధలు వస్తున్నాయి. కాలికి దెబ్బ తగిలితే మందు వాడకపోతే కాలు మానుతుందా? నువ్వు చేసిన పాపానికి దైవాన్ని పూజించకపోతే ఈ బాధలు పోతాయా? ఇట్లాంటి బాధలు పెరగడానికి కారణం మనమే. ఎందుకంటే వేదంలో కొన్ని విషయాలు చెప్పారు. మరి వేదం అంటే అందరి వల్ల కాదు. వేదంలో మరి 18 పురాణాలు, అష్టాదశ పురాణాలు వ్యాసుడు రాశాడు. అన్నిట్లోకి అన్నీ రాసినా కూడా ఆయనకి ఏదో బాధగా ఉందట. నారదుడు చూసి, ఏందయ్యా ఏదో పరాధ్యానంగా ఉన్నావు ఏమిటి అంటే, ఏమిటోనండి ఇన్ని పురాణాలు రాసినా నీదేంతో తప్పు చేశాననిపిస్తోంది అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఎన్ని పురాణాలు రాసినా దైవాన్ని పూజించే విధానం, దైవ భక్తి కలిగింది నువ్వు ఏది రాయలేదయా. అందువల్ల దైవ భక్తి రావాలి అంటే రామాయణ, భారత, భాగవతాలు అన్నిట్లో కలిపి మరి భాగవతం అనేది రాయమన్నాడు. ఆ భాగవతం ఎట్లా ఉంటుందంటే భాగవతం 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 అంట మొదలు పెడితే భాగవతం చెడిపోం భాగవతం. అటువంటి భాగవతంలో గజేంద్ర మోక్షం అని ఉంది. ఈ గజేంద్ర మోక్షం 40 రోజులు చేయించుకుంటే మీకు ఎటువంటి దోషాలున్నా పోతాయి. కాదు అంత ఓపిక లేదు, 21 రోజులు చేయించుకోండి. కాకపోతే 11 రోజులు చేయించుకోండి. ఏమండి పుస్తకాలు అమ్ముతున్నారు, మేము చేసుకుంటామంటే దాంట్లో ఒక పద్యం చెబుతాను. మరి విష్ణుమూర్తి వెళుతుంటే అమ్మవారు వెనకాడితే పోతుంది. ఆయన్ని అడుగుదాం, ఎక్కడికి పోతున్నావు అని అడుగుదామనే పద్యం ఇట్లా రాశారు. అడిగేదన నీకు అడుబడి జను నడిగిన తన మగడు నుడుగడని నడ యుడుగున్ వెడనెడ సిడిముడి తడబడ నడుగిడదు జడేమ నడుగిడు నెడలను. ఈ పద్యం ఎవరన్నా ఒకసారి పుస్తకం చూసిన వాళ్ళు చెప్పగలుగుతారా? ఇట్లాంటి కఠినమైన పద్యాలు ఉన్నాయి. వాటిని తప్పుపడకుండా పారాయణ చేయాలి. మరి సప్తశతిలో మరి భార్యాము రక్షత భైరవేమనుంది. వాడు పొరపాటు పడి భార్యాము రక్షత భైరవేం అనే బదులు భార్యాం భక్షత భైరవేం అన్నాడు. భార్యను తినేసింది అమ్మవారు. కాబట్టి తప్పులు పడితే దోషాల వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చేసేవాళ్ళ చేత అది పారాయణ చేయించుకోండి. మరి ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అవసరమైతే మాకు ఫోన్ చేయండి, దానికి తగిన ఫీజు చెల్లించి మరి ఆ భాగవతం పారాయణ చేయించుకోండి. నేను ఇప్పటికీ కనీసం 25 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. అనేక కష్టాల్లో నేను బతకడం కంటే చచ్చిపోదామన్నంత పరిస్థితి వచ్చింది. ఎన్నో యాక్సిడెంట్ అయినాయి, ఎన్నో ఆపరేషన్లు అయినాయి. ఈ బాధలతో ఇక బతకకూడదు అనుకున్నాను. అటువంటి రోజున ఈ భాగవతం పారాయణ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇవాళకి నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటికీ ఏ లోటు లేకుండా హాయిగా బతకగలుగుతున్నాను. మీరందరూ కూడా పాపం పరిహారం కావాలి అంటే భాగవతంలో గజేంద్ర మోక్షం చాలా విశేషమైంది. దాన్ని పారాయణ చేయించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అన్ని రాసుల వారికి ఇప్పుడు చెప్పబోయేది కార్తీక మాసం చాలా విశేషమైన రోజులు. ఈ రోజుల్లో మరి ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోవడం చాలా అవసరం. దీని గురించి పెద్ద ఖర్చు ఉండదు. దాని ప్రకారం చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇది మాత్రం ప్రతి రాశికి కూడా చివరిలో వేయండి. ఇప్పుడు చెప్పింది ఇది విశేషం. దీంట్లో చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.